హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆస్ట్రాలజర్ ఇమ్నా. సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏ రాశులపై ఎంత ప్రభావం చూపిస్తుంది, ఆ రాశుల వారు చేయవలసిన రెమెడీస్ ఏంటి, అండ్ గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణానికి ఏం పాటించాలి అన్నది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి అరుదైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణ సమయంలో రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుతాయి. ఈసారి ఈ చంద్రగ్రహణం పూర్వభాద నక్షత్రం కింద కుంభరాశిలో గ్రహణం అనేది సంభవిస్తుంది. దీనికి కారణంగా అంటే ఈ చంద్రగ్రహణం పడడం వలన 5 రాశులపై ప్రభావం అనేది వీటికి ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడుతుంది. అది ఒకటి మిథున రాశి, 2 కర్కాటక రాశి, 3 మకర రాశి, 4 కుంభరాశి, 5 మీన రాశి. వీటితో పాటుగా కొన్ని నక్షత్రాల మీద కూడా దీని ప్రభావం అనేది పడుతుంది. అది ఒకటి పూర్వభాద నక్షత్రం, విశాఖ నక్షత్రం, పునర్వాసు నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభాద నక్షత్రాలపై వీటి యొక్క ప్రభావం పడటంతో పాటు వీళ్ళు అప్రమత్తంగా కూడా ఉండాలి. ఈ గ్రహం యొక్క ప్రభావం దాదాపు 40 రోజుల పాటు ఉంటుంది. ఈ చంద్రగ్రహ ప్రభావం 5 రాశులపై పడుతుందని చెప్పాం కదా. ఈ 5 రాశుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ది మిథున రాశి. మిథున రాశి వారిపై గ్రహణం చెడు ప్రభావం చూపుతుంది. ఇది ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా ఇబ్బందులు, వ్యాపారస్తులకు వ్యాపార పరంగా తలనొప్పులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళు సెకండ్. కర్కాటక రాశి వాళ్ళ అధిపతి చంద్రుడు, అంటే రాశాధిపతి చంద్రుడు. ఈ రాశి వాళ్ళకి చెందిన వారిపై అంటే ఈ రాశికి చెందిన వారిపై చంద్రగ్రహ ప్రభావం ఎక్కువగా కూడా ఉంటుంది. అండ్ వారికి సంబంధించిన ఆర్థిక సమస్యలు అండ్ మానసికంగా ఆందోళన, ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలానే కుంభరాశి వారు. కుంభరాశి అధిపతి రాహుగ్రస్త చంద్రగ్రహ ప్రభావంతో వీరికి ఆర్థిక సమస్యలు అనేవి ఈ గ్రహణం రోజు ఎక్కువగా ఉంటాయి. అండ్ అనుకున్న పనులు చాలా ఆలస్యంగా కొనసాగటంతో పాటుగా ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో పాటు సతమతం ఉంటారన్నమాట. మీనరాశి వారు. ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆఫీస్లో అనవసరంగా మాట పడవలసి ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో పాటుగా వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసి ఉంటుంది.